గచ్చిబౌలి ఇందిరానగర్ వాసులకు కష్టాలు మొదలయ్యాయి. గత వారం రోజులుగా పొంగి పొర్లుతున్న డ్రైనేజీతో స్థానికులు నరకం చూస్తున్నారు. ఎక్కడ చూసినా మురుగునీరే, రోడ్లన్నీ జలమయం. దుర్వాసనతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఈ సమస్యతో కాలినడకన వెళ్లేవారు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గచ్చిబౌలి ఇందిరానగర్ పరిసర ప్రాంతాల్లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. వారం రోజులుగా డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. ఇక మురుగునీరు రోడ్లపైకి చేరి అపార్ట్మెంట్ల సెల్లార్లోకి ప్రవేశిస్తోంది. ఈ మురుగునీరు ఇప్పుడు మంచినీటి పైప్ లైన్ లో కూడా చేరినట్లు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక తాగునీరు కలుషితమైందని, తాగడానికి కూడా నీళ్లు లేవని చెబుతున్నారు. దుర్వాసనతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చిన్నపిల్లలు, వృద్ధుల ఆరోగ్యంపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుందని స్థానికులు భయపడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తక్షణమే ఈ డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. నిర్లక్ష్యం చేస్తే అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని కూడా హెచ్చరిస్తున్నారు. గచ్చిబౌలి ఏఎంబి మాల్ నుంచి కొండాపూర్ మరియు గచ్చిబౌలి సిగ్నల్కి వెళ్ళేటువంటి దారిలోని మనకి ముఖ్యంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళేటువంటి ఫ్లైఓవర్కి వెళ్ళే ముందు ఉన్నటువంటి ఇక్కడ మనం డ్రైనేజ్ అన్నది బ్లాక్ అయిపోయి గత 10 రోజులుగా తీవ్రమైన దుర్గంధం, అదేవిధంగా నిత్యం నీరు పారుతూనే ఉంది. సో ఇక్కడ ఎవరైతే వెళ్తున్నారో వాహనదారులు కానీ పాదచారులు కానీ చాలా ఇబ్బంది పడుతున్న దృశ్యాలు కూడా మీరు చూస్తూ ఉన్నారు. సో ఇక్కడ చాలా రోజుల నుంచి, అదేవిధంగా మన గతంలో ఒక 4 రోజుల క్రితం పడినటువంటి భారీ వర్షాలకు కూడా ఇక్కడ పైనుంచి వచ్చినటువంటి వాటర్ కూడా ఈ డ్రైనేజ్ వాటర్తో కలిసి అక్కడ బ్లాకేజ్ అయిపోవడం, అదేవిధంగా ఇటు ఈ దారిలో వెళ్ళేటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీవ్ర ఇబ్బందులకు కూడా గురవడం కూడా మనం చూసాము. అయితే ఇప్పుడు మొత్తం వీళ్ళు ఇప్పుడు ఎవరైతే జిహెచ్ఎంసీ అధికారులు ఉన్నారో వాళ్ళు ఇప్పుడు వచ్చి స్పందించి ఏదైతే డ్రైనేజ్ బ్లాక్ అయిపోయిందో దాన్ని రిపేర్ చేసే పనులను అయితే ప్రారంభించారు. ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ నిత్యం కూడా ఈ ఏదైతే డ్రైనేజ్ ఉందో ఆ డ్రైనేజ్ అనేది బ్లాకింగ్ అనేది ఎక్కువగా జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ మనకి ముఖ్యంగా ఈ గచ్చిబౌలి ఆట్రియం మాల్, ఇదే విధంగా మనకి గచ్చిబౌలి టోలీ చౌక్ ఓఆర్ఆర్కి వెళ్ళేటువంటి ఫ్లైఓవర్ దగ్గర ఎక్కువగా మనకి హాస్టల్స్ ఉన్నాయి. అదేవిధంగా వెనకాల మనకి ఏవైతే గ్రామాలు ఉన్నాయో కాబట్టి మనకి ఇక్కడ ఏంటంటే డ్రైనేజ్లు అనేవి బ్లాకేజ్ అయితే అయిపోతూ ఉంటుంది. సో ముఖ్యంగా చూసుకుంటే రాబోయేది మనకి వర్షాకాలం కాబట్టి ఈ డ్రైనేజ్లు అనేది ఎప్పుడైనా మనకి ఇలా బ్లాక్ అవ్వడం వలన చిన్నపాటి వర్షానికి కూడా మనకి రోడ్లు బ్లాక్ అయ్యి తీవ్రమైనటువంటి ట్రాఫిక్ జామ్, అదేవిధంగా తీవ్రమైనటువంటి దుర్గంధం వచ్చే పరిస్థితులను అయితే మనం నిత్యం ఎదుర్కొంటూనే ఉన్నాం. ముఖ్యంగా ఏదైతే ఈ దారి ఉందో ఈ లింగంపల్లి టోలీ చౌకి ఈ రూట్ ఏదైతే ఉందో ఇది నిత్యం ఎప్పుడు కూడా ప్రజలతోని నిండిపోయి ఎప్పుడు ట్రాఫిక్ జామ్తో ఉండేటువంటి, ఇది తీవ్రమైన ట్రాఫిక్ జామ్ ఉండేటువంటి ఏరియా. సో ఇటువంటి ఏరియాలో ఇలా మనకి ఏదైతే డ్రైనేజ్ సిస్టమ్ ఉందో అది బ్లాకేజ్ ఉంటే ఈ దారిలో వెళ్ళినటువంటి వాహనదారులు కానీ ప్రజలు కానీ తీవ్రమైన ఇబ్బందులకు గురయ్యే అవకాశాలు అయితే ఎక్కువగానే ఉంటున్నాయి. సో ముఖ్యంగా మనం ఇక్కడ ఏంటంటే వెంటనే అధికారులు ఎవరైతే ఈ లోకల్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా జిహెచ్ఎంసీ అదేవిధంగా శానిటేషన్ అధికారులకి కంప్లైంట్ ఇవ్వడం వలన ఇప్పుడు శానిటేషన్ అధికారులు వచ్చి దీన్ని అయితే మనకి బ్లాక్ అయితే రిమూవ్ చేయడానికి ఇప్పుడు ప్రయత్నిస్తూ ఉన్నారు. సో మనం చూసుకుంటే కనుక ఇక్కడ మనం ఈ దరిదాపుల్లో కూడా చాలా మట్టుకు హాస్టల్స్ అవి కూడా ఉండడం, అదేవిధంగా ఈ బ్లాకేజ్ అనేది ఇక్కడ నుంచి దగ్గర 100 మీటర్ల వరకు ఇదే నీరు ప్రవహిస్తూ ప్రజలను అయితే తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది. ఇక్కడ మనకి స్థానికంగా ఉన్నటువంటి ఆటో డ్రైవర్ అయినటువంటి ఒక అన్న అంతా ఉన్నారు. ఆయన నిత్యం ఇదే ప్లేస్లో ఉంటూ ఉంటారు. సో అసలు ఇక్కడ పరిస్థితి ఇది ఎప్పటి నుంచి ఇలా ఉంది కూడా ఆయన అన్నని అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఎప్పటి నుంచి ఈ డ్రైనేజ్ వాటర్ ఈ ప్రాబ్లం కానీ, ఎందుకంటే మీ దగ్గర ఒకవేళ కస్టమర్స్ రావాలన్నా కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. మేడం ఇక్కడ ఎండాకాలం కూడా ఎనీ టైం ఇలానే ఉంటుంది. డ్రైనేజ్ గురించి ఎవరు సరిగా పట్టించుకోరు. ఎప్పుడు ఇలా వాటర్ పోతుంది, రావడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. బైకులు కూడా స్టిక్ అయిపోతున్నాయి. ఇక్కడ చాలా మరి ఘోరంగా స్మెల్ కూడా చాలా ఘోరంగా ఉంటుంది. వర్షాకాలం అయితే మరీ డేంజర్. ఎండాకాలం కూడా ఇలా వాటర్ ఇలాగనే వెళ్ళిపోతుంది. ఎప్పుడు ఇది మొత్తం కచరా చెత్త వేయడం వల్ల డ్రైనేజ్ ఎక్కడ ఉంది కూడా తీయలేకపోతున్నారు. మున్సిపాలిటీలు కూడా తీయలేకపోతున్నారు. దాన్ని అంత ఇబ్బంది అయిపోతుంది. అంటే మీరు ఏమైనా కంప్లైంట్ పెట్టడం జరిగిందా? ఎప్పుడైనా మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఇక్కడ క్లీన్ చేయడం ప్రారంభించారు? మున్సిపాలిటీలు వస్తున్నారు, క్లీన్ చేసిపోతున్నారు. వాటర్ మళ్ళీ అది పైకి వచ్చేస్తుంది. అందరు చెత్త కూడా ఇక్కడ వేసిపోతున్నారు. దాని దగ్గరికి వెళ్ళి ఇప్పుడు టీషర్ట్లో కూడా తీయరాకుండా అయిపోతుంది. ఇక్కడ అక్కడ చూడండి వాటర్ బాల్స్ అన్ని చెత్త కచరా ఎలా ఉంది, అట్లా అయిపోతుంది. అంటే మరి మీరు డైలీ ఇక్కడే ఉంటూ ఉంటారు కదా, సో ఇక్కడ దోమలు ఎక్కువగా చేరడం, అంటే ఈ మురికి నీరు దోమలు చేరడం, అంటే అదేవిధంగా పక్క నుంచి వెళ్తున్న వెహికల్స్ అన్ని మీద పడడం కూడా జరుగుతూ ఉంటుంది. దోమలు మరి వాసన, ఈగలు, దోమలు చాలా సాయంత్రం అయితే మరి ఇక్కడ నిలబడలేము. ఆటోలో కస్టమర్ కూడా చాలాసేపు కూర్చోలేరు, వెళ్ళిపోతారు. అలాంటి పరిస్థితి ఉన్నది ఇక్కడ. ఆటో ఫుల్ అయితేనే తీయలేని పరిస్థితి. దీన్ని ఎవరైనా నాయకులు పట్టించుకొని గవర్నమెంట్ ఆఫీసులు పట్టుకొని మంచిగా ఎప్పుడు ఈ వాటర్ ఇలా లేకుండా నీట్గా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే హైటెక్ సిటీ ఏరియాలో ఇలా ఉందంటే మరి ఘోరంగా ఉంది. ముఖ్యంగా ఎటువైపు వెళ్తుంది ఈ రూట్ అటు గడిచిపోయే సైడ్ అనుకుంటాం మేడం. అంత క్లారిటీగా తెలియదు నాకు ఎటు సైడ్ వెళ్తుందో.
ఆ పైప్ లైన్ వాళ్ళకి తెలుసు అది. పైప్ లైన్ కాదు, ఈ రూట్ ఇటు వెళ్ళే రూట్. మైండ్ స్పేస్ రోడ్ మేడం, మైండ్ స్పేస్ దుర్గం చెరువు, జూబ్లీ హిల్స్ అలా వెళ్ళిపోతుంది. సో మెయిన్ హైటెక్ సిటీ మెయిన్ హైటెక్ సిటీ ఎంట్రన్స్ ఇది, హైటెక్ సిటీకి ఎంట్రన్స్ ఇది. ఓకే. సో ఆ ఎంట్రన్స్ లోనే ఇంత చండాలంగా ఉంది. ఇంత చండాలంగా ఉంది. ఓకే. సో మరి వర్షం వస్తే చాలా డేంజర్, అంతా వాటర్ అంతా జామ్ అయిపోతుంది. వర్షాకాలం మరీ ఘోరంగా అయిపోతుంది. అంటే ఇప్పుడు మళ్ళీ మనకి ఇప్పుడు ఆల్రెడీ వర్షాలు స్టార్ట్ అయినాయి కదా, ఎలా ఉంటుంది పరిస్థితి అంతా కూడాను? ఇది ఎప్పుడు వాడుతూనే ఉంటుంది మేడం. మరి డ్రైనేజ్ వాటరే మళ్ళీ మామూలు మంచి వాటర్ లాగా వారిపోతుంటుంది, ఫుల్గా వచ్చేస్తుంటుంది వాటర్. ఇంకా అందుకని రాళ్ళన్నీ ఇట్లా పబ్లిక్ రావడానికి మేమే రాళ్ళు ఇట్లా వేసినాం. కానీ మీరే వేశారా? మేమే వేసాం. ఆ వాటర్లోకి వెళ్ళి నడవలేరు కాబట్టి రాళ్ళు మేమే పెట్టాము. ఏదైతే డ్రైనేజ్ వాటర్ ఉందో అక్కడ నుంచి కూడా ఇది మొత్తం కూడా ఇక్కడ ఒక పక్కన ఉన్నటువంటి గల్లీలోకి పూర్తిగా, అంటే ఇక్కడ మొత్తం వాల్గా ఉన్నటువంటి ఈ గల్లీలోకి వెళ్ళి ఒకే చోట అలా స్టాగ్నేట్ అయిపోయి కూడా మనకి నిత్యం వెళ్తున్నటువంటి ఎవరైతే ఇక్కడ ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ కూడా తీవ్రం, అంటే ముఖ్యంగా ఈ సందులోని మనకి రెసిడెన్షియల్ ఏరియా కావడం, అదేవిధంగా ఇక్కడ వాటర్ అంతా కూడా స్టాగ్నేట్ అవ్వడంతో మనకి ఇక్కడ ఎవరైతే పాదచారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా తీవ్రమైన దుర్గంధం మరియు నీటితో చాలా తీవ్రమైన ఇబ్బందులకు గురి అవుతున్నారు. సో ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఒక వ్యక్తితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. 7 डेज हो गया ऐसे चल रहा है. 7 डेज ऐसे चल रहा है. और एवरी टाइम एवरी फुल ईयर ऐसे ही चल रहा है. कोई फुटेज नहीं बंद होता है. दिस इज हाईटेक सिटी. ओके, आप कितने साल से इधर रह रहे हैं? मैं तो आई एम कमिंग फ्रॉम कलकत्ता फॉर एआईजी पेशेंट के लिए आए थे. पेशेंट के लिए? पेशेंट 6 मंथ है. 6 मंथ आई वाज हियर 6 मंथ. बट आई हैव सीन दैट फुल रोड ऐसे ही है, कोई साफ नहीं होता है. पास में हॉस्पिटल है? एआईजी यहाँ से कीम हॉस्पिटल है, जसोदा हॉस्पिटल, सब हॉस्पिटल है. लेकिन ऐसे पेशेंट कैसे करेगा? और तो खराब हो जाएगा. ऐसे फुल ईयर ऐसे ही रहता है. कोई कंप्लेंट देने का कोशिश किया? हम तो आउटसाइड कमिंग फ्रॉम कलकत्ता, हम कैसे कंप्लेंट करेगा? आई हैव पिक्चर, आई हैव टेकन 2 पिक्चर. నా పేరు తేజ మేడం. ఓకే, మీరు ఇక్కడ ఇక్కడనే వెనుకలు ఉంటాం మేడం. గత మా తాతలు అంతా ఇక్కడనే, మాది 4వ తరం ఇది. ఇక అల్కాపూర్ గాంధీ ఎమ్మెల్యే మేడం. కంప్లైంట్లు ఇస్తే పట్టించుకోడు, ఏ పార్టీ అంటే ఆ పార్టీకి వెళ్తాడు. ఈ రేవంత్ రెడ్డి పాలన వచ్చినప్పటి నుంచి ఇది మొత్తం ఇట్లా అయింది. ఏదన్నా కంప్లైంట్ చేయకపోతే మీరు మాకు ఓట్లు వేసినారా అదే ఇది అని అల్కాపూర్ గాంధీ గారు మస్తాలు అడిగినాము. అడిగితే అల్కాపూర్ గాంధీ ఎవరు పట్టించుకోరు. ఏమనంటే రాజునగర్ కాలనీ ఇక్కడ పక్కన ఉంది మేడం. మా బస్తి గురించి ఇట్లా చెప్పనికపోతే ఓట్లు మాకు వేస్తారా మీరు అది అని మాట్లాడాల్సి వస్తుంది. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అంటే ఉన్న పార్టీలు ఉన్న నాయకత్వం మొత్తం ఓట్లప్పుడు వచ్చి మాట్లాడతారు. ఈ రోడ్ పరిస్థితి మేడం 4-5 రోజుల నుంచి ఇట్లనే వస్తుంది. ఎవరు రోడ్ల మీద ఎవరు పట్టించుకుంటలేదు, కాలనీలలో కూడా ఎవరు పట్టించుకుంటలేదు మేడం. అంటే వీళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడ హాస్టల్స్ ఉన్నాయి, హాస్టల్స్ వల్లనే ఈ బ్లాకేజ్ అనేది ఉంది. అంటే అదేవిధంగా ఇక్కడ మనకి హాస్పిటల్స్ కూడా ఉన్నాయి, కానీ ఈ రోడ్ అనేది ఇలా ఉంది అని మీరు ఎవరైనా అసలు దీని గురించి ఏమైనా ముందు నుంచి స్పందించారు? ముందు నుంచి హాస్టల్ వాళ్ళు కూడా మేడం, పాపం హాస్టల్ వాళ్ళు కూడా వాళ్ళు అట్లా ఏం చేయరు మేడం. వాళ్ళు ఏమైనా వర్క్ ఉంటే కూడా చేపిస్తారు వాళ్ళదంతా. వాళ్ళ గల్లీలలో కానీ ఏమైనా దేని జామ్ అయితే వాళ్ళు చేపిస్తారు. కానీ ఈ ప్రభుత్వం మేము చేపిస్తాం అది అని చెప్తున్నారు. చెప్పి ఏమంటున్నారు, వాళ్ళు చెప్పిన అధికారులకు అయితే మేము సంబంధించి చెప్పినాక కూడా మాతో అయితే లేదు అయ్యి అని చెప్తున్నారు మేడం. ఇప్పుడు వారం రోజుల కాంచి నీళ్ళు వస్తున్నాయి, ఎవరు పట్టించుకుంటారు? తాగడానికి నీళ్ళు, తాగే నీళ్ళల్లో మురికి నీళ్ళు కలిసి వస్తున్నాయి. వారం రోజుల కాంచి కూడా ఈ నీళ్ళు అట్టనే వస్తున్నాయి. తాగడానికి లేకుండా ఇబ్బంది పడుతున్నాం. ఎవరు పట్టించుకుంటారు? ఎవరు లేకుండా అయిపోయింది. ఏం చేస్తాం? మంచినీళ్ళలో ఈ నీళ్లు కలిసిపోయినాయా? కలిసిపోయినాయి. ఒక్కడ ఉన్నది, ఒక్కడ డౌన్లో మంచినీళ్ళల్లో వాళ్ళు ఉన్నది, ఆ వాళ్ళల్లో కూడా కలిసిపోతున్నాయి. కలిసిపోతే దాంట్లో ఏం తాగడానికి నీళ్ళు లేక ఇబ్బందులు పడతాను, దూరం నుంచి మోసుకుంటాను. ఎవరైతే క్లీన్ చేస్తున్నారో ఈ శానిటేషన్ వాళ్ళు కానీ జిహెచ్ఎంసీ అధికారులు తెలియజేస్తుంది కూడా ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి హాస్టల్స్ వలన ఈ బ్లాకేజ్. ఎందుకంటే మేము ఎప్పటికప్పుడు నిత్యం కూడా ఇన్స్పెక్షన్ చేసి ఏ డ్రైనేజ్లను అయితే క్లీన్ చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటాము. కానీ ఏదైతే హాస్టల్స్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు సరిగ్గా సెగ్రిగేషన్ చేయకపోవడం వలన ఈ డ్రైనేజీల్లో బ్లాకేజ్ అనేది ఏర్పడుతోంది. దానివలన ఇక్కడ హాస్టల్స్లో ఉండే వాళ్ళ వలన ఇక్కడ నిత్యం ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి శానిటేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా తెలియజేయడం జరుగుతుంది. సో హాస్టల్స్లో ఉండేటువంటి వాళ్ళు కొంచెం ఆలోచించి చెత్తను అయితే వాళ్ళు సెగ్రిగేషన్ చేయాలి. ఎందుకంటే నిత్యం కూడా బళ్ళు వస్తాయి, వాళ్ళు ఆ చెత్తని కలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. వాటిని
ప్రాపర్గా వాటిని డిస్పోజ్ చేయాలి. కానీ ఇలాగా డ్రైనేజుల్లో వేసేయటం కానీ, హాస్టల్లో డ్రైన్స్లో కానీ చెత్త వెళ్ళిపోవడం, ఇక్కడ మనం చూసుకుంటే ముఖ్యంగా ఏదైతే డస్ట్ ఉందో దాంట్లో వచ్చింది కూడా పూర్తిగా ప్లాస్టిక్ వస్తూ ఉంది. వాళ్ళు ఏదైతే తీయడానికి ప్రయత్నిస్తున్నారో దాంట్లోంచి అన్నం వ్యర్థాలు, అదేవిధంగా ప్లాస్టికే ఎక్కువగా వస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. దీనివల్ల ఏంటంటే ఈ ప్లాస్టిక్ వలన ఏదైతే వ్యర్థాలు ఉన్నాయో వాటి వలన పూర్తిగా బ్లాకేజ్ అయిపోయి ఈ చుట్టుపక్కల వెళ్తున్నటువంటి వాహనదారులు, అదేవిధంగా ఈ ఎక్కడైతే ఈ గచ్చిబౌలి గ్రామం దగ్గరలో ఉన్నటువంటి పాదచారులు తీవ్రమైన ఇబ్బందులు గురవుతున్నారు. దాంతోపాటు తీవ్రమైన దుర్గంధం కూడా వస్తూ ఉంది. సో మనం చూడవచ్చు ఎంత బ్లాకేజ్ అయితే ఉందో. సో ఇది ఇప్పటి వరకు మనకు ఉన్నటువంటి స్టోరీ. ఇక్కడ అధికారులు ఉన్నారో వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇది మేము ఖచ్చితంగా మేము క్లీన్ చేస్తాము, కానీ అదేవిధంగా ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలి, డ్రైనేజుల్లోకి చెత్తని డిస్పోజ్ చేయకూడదని చెప్పేసి అయితే శానిటేషన్ అధికారులు అయితే తెలియజేయడం జరిగింది. ఇది వాళ్ళ స్టోరీ. కెమెరామ్యాన్ వంశీతో కీర్తి, 9+ న్యూస్.